మన హోస్ట్ ఫార్మర్ రాఘవయ్య గారి పొలంకి రావడం జరిగింది. మిరప పొలం వేశారు. మిరప పొలం చుట్టూ కూడా ఇట్లా బార్డర్ ఎల్ షేప్ బండి చేసుకొని ఇట్లా ఈ విధంగా అరటి మొక్కలు, తర్వాత జామ, బొప్పాయి, మునగ ఇవన్నీ వేశారు. ఇవన్నీ అంతర పంటలుగా వేసుకోవడం వల్ల వీళ్ళకి పలు పంటల వల్ల ఆదాయం మంచిగా వస్తుంది. ఆయన మాటల్లోనే విందాము. నేను మిరపతోట వేసినాం. మిరపతోట వేసుకొని దొరలమ్మటి ఖాళీగా ఉందని అవి మార్లమ్మటి కింద మీద మినుము చల్లుకున్నాం. కింద మీదకి మినుము చల్లుకొని కూరగాయలు టమాటా పెట్టుకొని ఇటు వంగ చెట్లు పెట్టుకొని ఇటు మిరపతోటలో అంచులమ్మటి మన ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. పక్కలమ్మటి మొలక తోట కనుక ఇటు అరటి చెట్లు వేసినాం, జామ చెట్లు వేసినాం, ఆ దారిన బొబ్బాయి చెట్లు ఉన్నాయి. చుట్టూరు తోట చుట్టూరు మనకి ఖాళీ లేకుండా ఏదో మన దాంట్లోనే పంట వేసుకొని మన దాంట్లోనే చేసుకుంటున్నాం. దాంట్లో ఇప్పుడు మన దొరలో ఉంటే మన ఇంట్లో మినుములు కూడా కరపత్తా మినుములు అవుతున్నాయి. ఇటు తోట అమ్మటి అంచమ్మటి దరిలమ్మటి వదిలిపెడుతున్నారు. ప్రతి వాళ్ళు మనం వదిలిపెట్టుకోవాలి. దరిలమ్మటి కింద మీదకి మినుము చల్లుకున్నాం. మిరప చెట్లు కూడా ఇదంతా కూడా మినుము వేసారండి. ఇలాగైతే మామూలుగా ఈ రైతులైతే ఇలా వేసుకోరు. ఈయన చక్కగా ఈ రైతు చక్కగా వేసుకున్నాడు చూడండి. పొలం వేస్ట్ కాకుండా వేసుకోవడం జరిగింది. మిరప తోట కూడా మిరప చెట్టుకి నీరు దాన్ని సోయం చేసుకుంటే చేస్తూనే ఉన్నాం. తోటలోనే చేస్తుంటాం. బాగా వచ్చిందా కాయ? అది కాయ అది దానికి బాగా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ప్రతి చెట్టుకి కూడా ఏ చెట్టు చూసినా కానీ కాయలు బాగున్నాయి. లాస్ట్లో చివరికి పడుతుంది, నల్లి పడుతుంది. నల్లిలో దగ్గి వాళ్ళకి ఇప్పుడు చివరి కాపు పడుతుంది, పడ్డది తోట. తోటలో కూడా కూలీలు పెట్టుకొని మేము సొంతంగా గడ్డి బీగుతున్నాం. శుభ్రంగా అసలు తోటలో గడ్డి కూడా లేదు నీట్గా. అట్లా ఉండటం వల్లే పొలం కూడా తెగుళ్ళు పురుగులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కలుపులు రాకుండా చేసుకుంటున్నారు కాబట్టి శుభ్రం చేసుకోవాలి. ఇట్లా మినుము మీద మీకు ఇవి వచ్చిన వాటిని మీరు ఇంట్లోకి ఉపయోగించుకుంటారు. మినుములు మాకు ఇంట్లోకి సరిపోతాయి. పిల్లలు పంపించినా మాకైనా మాకు సరిపోతాయి. ఎగస్ట్రా అది మామూలుగా ఎడ్డు తిరిగి పాడు చేస్తే కింద మీద ధరమడి పోయిందిగా. చెట్లు కింద మీద కొండయి చెట్లు ఉండ అంచమ్మటే ఒక కాలం మందం ఇది అదనంగా ఆదాయం వచ్చినట్టే. వీటి మీద 1 కేజీ తీసుకొచ్చుకొని కింద మీద బాగా పోసుకుంది. మినుము కూడా ఇది కాదు, కింద నుంచి పైదా కాయ మినుము కూడా. మినుము